నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మందారం మొక్కలు ఫ్లవర్స్ని ఎలా తినేస్తుందో ఈ పురుగు. మీ గార్డెన్లో కూడా ఇలాంటి పురుగులు ఇంతవరకు మీరు ఎవరైనా చూసారా? చూసుంటే కనుక నాకు కమెంట్ చేయండి. ఈ పురుగు మెయిన్గా అండి, దీన్ని బ్లిస్టర్ బీటిల్ అంటారు. ఇది 7,500 రకాల పురుగులు ఉన్నాయంటండి. చూసారు కదా, ఇంతకు ముందు మనము బ్లాక్, రెడ్ కలర్ లో చూసాము. ఇది వచ్చేసి ఆరెంజ్, కింద బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్ ఉంటుంది, ప్యూర్ బ్లాక్, గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ ఇలాగా 7,500 రకాలు ఉన్నాయంట. ఇవి వచ్చేసి మనకు గార్డెన్ లో ఫ్లవర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఫ్లవర్స్ ని తినేస్తూ ఉంటాయి. అది కూడా జూలై నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలలో అండి. మెయిన్ గా మనం అంటే వాతావరణము చల్లగా ఎప్పుడైతే ఉంటుందో, అది కూడా ఉదయం టైంలో ఇలాగా పూలు పూసుంటాయి కదా, అప్పుడే ఫ్రెష్ గా వాటిని తినేస్తూ ఉంటాయి. మెయిన్ గా ఎక్కువ అండి మందారం పూలు తినేస్తూ ఉంటాయి. తర్వాత మనకు బీరపాదుకి పూలు వస్తాయి కదా, ఆ పువ్వుల్ని ఇలాగా పువ్వులు అన్ని రకాల పువ్వుల్ని, ఒక రకమని కాదు, మెయిన్ గా మందారం పూలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి వీటిని మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే, నీమ్ ఆయిల్ ఎప్పటికప్పుడు స్ప్రే చేయాలండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కేవలం 10% మాత్రమే వీటిని కంట్రోల్ చేయగలం తప్ప, మీరు ఎలాంటి పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేసినా సరే పర్మనెంట్ గా అయితే వీటిని రిమూవ్ చేయలేం. మరి వీటిని ఎలా కంట్రోల్ చేయాలంటే, కేవలం ఇలా ఏదైనా సిజర్ పట్టుకొని ఇలా తీయండి అంతే తప్ప, డైరెక్ట్ గా చేత్తో మాత్రం అస్సలు తీయకండి. ఇది చాలా పాయిజన్. ఇది ఒకసారి గనక మీకు కుట్టింది అంటే అంటే దద్దుర్లు లాగా రావడము చాలా పాయిజనస్ అన్నమాట. అందుకని మీరు ఇలా సిజర్ తో తీసుకొని ఏదైనా దూరంగా అంటే చంపి దూరంగా పడేయండి. లేదంటే పక్కన సోపు వాటర్ పెట్టుకోండి. ఒక మగ్గులో సోపు వాటర్ పెట్టుకొని ఆ సోపు వాటర్ లో ఇలా పట్టుకుంటారు కదా, వాటిని తీసి అందులో వేసేసేయండి. లేదా చేతులకి గ్లౌజులు అయినా వేసుకోండి తప్ప, డైరెక్ట్ గా మనము పిండిన లీవిని చేత్తో ఎలా అయితే తీసేస్తూ ఉంటామో అలా మాత్రము అస్సలు చేయకండి. చాలా డేంజర్. ఇదండి ఈ రోజు వీడియో. ఇది బ్లిస్టర్ బీటిల్ అంటారు. తెలుగులో పెంకు పురుగులు, పొక్కు పురుగులు అని కూడా అంటారు. వీటిని మీ గార్డెన్ లో ఉంటే గనక చేతికి గ్లౌజులు వేసుకొని తీసేసేయండి. సిజర్ తో పట్టుకుని తీసేసేయండి తప్ప డైరెక్ట్ గా తీయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.